హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను నాటుకోళ్ళు తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఎంత సంపాదించింది ఏంటి అనేది తెలుసుకుందాం. సో, ఇప్పుడైతే మనము ఈ వీడియో తీసినప్పుడు మా పాప ఇక్కడికి వచ్చి కొంచెం డిస్టర్బ్ చేయడం జరిగింది. అందుకనే నాతో పాటు కూర్చోబెట్టుకొని వీడియో తీస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, నేను ఒక 2 ఇయర్స్ బ్యాకు నేనేం చేసినంటే ఒక 4 పెట్టెలు, ఒక పుంజు తెచ్చినానన్నమాట. అంటే వీటిని నేను ఇట్లా పెంచుకోవాలని మామూలుగా ఇంటి దగ్గర పెంచుకోవాలని తీసుకొచ్చిన. కాకపోతే ఒక సంవత్సరం పాటు పెంచిన. మంచిగానే ఒక 25 కోళ్ళు అయినాయి. కాకపోతే అప్పుడప్పుడు వాటిని అమ్మేసిన. కాకపోతే చాలా వరకు ఈ పిల్లులు, ముంగిసలు, కుక్కల వల్ల చాలా కోడి పిల్లలైతే చనిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక సంవత్సరం పాటు 5 కోళ్ళతోని ఒక సంవత్సరం పాటు చాలా కోళ్ళయినాయి. దాదాపు నాకు 5 కోళ్ళతోనే ఒక్కోసారి 60, 70 పిల్లలు కూడా అయినాయి. కాకపోతే అవన్నీ కూడా చనిపోయానన్నమాట. చిన్న చిన్న పిల్లలున్నప్పుడే అన్నీ పిల్లులు, ఈ ముంగిసలు చాలా వరకు ఎత్తుకెళ్ళడం వల్ల కోళ్ళనేటివి నాకు చాలా సంఖ్య పెరగలేదన్నమాట. సో, ఒక 2 ఇయర్స్ వరకు అట్లనే చేసిన. 2 ఇయర్స్ తర్వాత నా దగ్గర దాదాపు ఒక 20 వరకు ఉండే. అంటే పుంజులు ఒక 5, 6 ఇట్లా ఒక 20 వరకు చిన్న పిల్లలు అవన్నీ కలిసి కూడా 20 వరకు ఉండే. అయితే నేను ఈ విధంగా పెంచకుండా ఒక మామూలుగా ఒక నెలకు కొంచెం ఇన్కమ్ వచ్చే విధంగా పెంచుకోవాలనే ఉద్దేశంతోని చుట్టంతా కూడా ఫెన్సింగ్ తీసుకొచ్చిన. అంటే ఫెన్సింగ్ అంటే మామూలుగా ఇనుపది కాకుండా ఇది జాలి వల ఏదైతే ఉంటుందో వల నాటేసిన. షెడ్ కొంచెం మంచిగా చేసుకొని అందులోకి ఏం వెళ్ళకుండా దూరకుండా దాన్ని తయారు చేసుకున్నా. సో, అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎక్కువ సంఖ్యలో కోళ్ళు పోలేదు. కాకపోతే ఈ పిల్లులు, కుక్కలు వీటి వల్ల పోలేదు. కానీ డిసీజ్ ఒక రోగం వచ్చి మాత్రము ఒక 20, 25 కోళ్ళు అయితే చనిపోయినాయి. చిన్నపిల్లలు మామూలుగా 2 మంత్స్, 3 మంత్స్ ఉన్నటువంటి కోళ్ళు చనిపోవడం జరిగింది. అది కొంచెం బ్యాడు. తర్వాత నా దగ్గర అవి చనిపోకన్నా ముందు 60-70 కోళ్ళు ఉండే. అంటే చిన్న పిల్లలు ప్లస్ పెద్దవి పుంజులు అన్నీ కలిపి టోటల్గా చిన్న చిన్న 2 మంత్స్ పిల్లలు కావచ్చు, 3 మంత్స్ పిల్లలు కావచ్చు, టోటల్ అన్నీ కలిపి ఒక 60-70 పిల్లలు ఉండే, 60-70 కోళ్ళు ఉండే. అయితే 20, 25, 30 చనిపోయినాయి. కాబట్టి దాదాపు నా దగ్గర ఇప్పుడు 40, 45 కోళ్ళు ఉండడం జరిగింది. కోళ్ళు ఉన్నాయన్నమాట. అంటే చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి నేను చెప్పేది. నేను ఇది 2 మంత్స్ బ్యాకే వీటిని కొంచెము కాపాడుకుంటే ఒక ఇన్కమ్ వస్తుందని ఉద్దేశంతోని చుట్టంతా వలేసుకొని షెడ్ మంచిగా చేసుకొని వీటిని కొంచెం కేర్గా చూసుకోవడం జరిగింది. అయితే 2 మంత్స్ తర్వాతనే ఇప్పుడు మనకు గత నెలలో ఒక 4 కోళ్ళు అయితే అమ్మడం జరిగిందన్నమాట. 4 కోళ్ళు అంటే నా దగ్గర పుంజులు పెద్ద పెద్దగా ఉండే కాబట్టి అవి 900 కోటి వెళ్ళిపోయినాయి. ఈ మంత్లో ఒక రెండు అమ్మడం జరిగింది. టోటల్గా మనకు ఈ స్టార్టింగ్ 5 కోళ్ళతోని నేను ఏదైతే స్టార్ట్ చేసినో చాలా వరకు 2 సంవత్సరాల వరకు కోళ్ళన్నీ కూడా పోయినాయి. అంటే నేను జస్ట్ ఇంటి దగ్గర పెంచుకుందామని చెప్పేసి తెచ్చుకున్నా. కాకపోతే అవి వెంటనే పిల్లలు తీసినాయంటే నెక్స్ట్ 2-3 రోజులలోనే మొత్తం అయిపోయావన్నమాట. ఈ పిల్లులు, ముంగిసలు చాలా ఈ చేనులో దగ్గర ఉంటుండే కాబట్టి అవి వెంటనే పిల్లలు తీసిన వెంటనే అవి ఎత్తుకెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. అందుకనే నేను వీటిని ఇట్లా కాదు, మరి ఒక మంచిగా ఒక ఆదాయం వస్తే బాగుంటుంది మనకు. నెలకు 2-3 వేలు కానీ 5,000 కానీ వీటి ద్వారా ఒక ఆదాయం అనేది సంపాదించుకునే ఉద్దేశంలోనే 2 మంత్స్ బ్యాక్ వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం వల్ల నాకు ఒక నెలనైతే స్టార్టింగ్ ఒక 5,000 అయితే రావడం జరిగింది. సో, 5 కోళ్ళతోనైతే నాకు ఫస్ట్ ఈ 2 మంత్స్లో 2 నెలలకు కలిపి ఒక 5,000 రావడం జరిగింది. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి కాబట్టి తక్కువ అమౌంట్ వచ్చిందన్నమాట. ఎక్కువ సంఖ్యలో ఉంటే జస్ట్ నా దగ్గర ఇప్పుడు 40 కోళ్ళు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ 5,000 రావడం జరిగింది. అట్లాగే ఒకవేళ ఇట్లాగే సంవత్సరం పాటు పెంచితే కనుక ఈ 100, 150, 200 కోళ్ళు అయితే మాత్రము ఆదాయం అనేది పెరుగుతుందన్నమాట. ఒక 15,000, 10,000 అట్లీస్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, ఎవరైనా పెంచుకోవాలనుకుంటే
పెంచుకోవచ్చు. కొంత ప్లేస్ ఉంటే మాత్రము ఈ నాటుకోళ్ళ బిజినెస్ బెస్ట్. ఎందుకంటే నెలకు ఒక 3, 4 అయినా గానీ ఇంటి దగ్గర ఉంటే ఆహ్, ఆహ్, రోజు రూ. 100 వస్తాయి. అంటే వాటి వల్ల ఆదాయం మనకు వాటిని జస్ట్ పెంచుకోవడం వల్లనే. మనకు నెలకు ఒక 4 కోళ్ళు అయినా గానీ రూ. 3000 వచ్చేటటువంటి అవకాశం ఉంటది. అంటే కోళ్ళ సంఖ్య తక్కువ ఉంటే నేను చెప్పేది. ఎక్కువ సంఖ్యలో పెంచుకుంటే ఎక్కువ సంపాదించే వాళ్ళున్నారు. 15,000, 20,000, 30,000, 50,000, ₹1,00,000 వరకు కూడా సంపాదించుకునేటటువంటి అవకాశాలుంటాయి దీంట్లో. అంటే మనం పెట్టిన పెట్టుబడిని బట్టి మనకు ఆదాయం అనేది వస్తదనమాట. సో, వ్యూవర్స్ ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్‌లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.